హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను మీ శారదాని. ఆ, అదే ఫ్రెండ్స్, ఏందానని చెప్పి శారద వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలుస్తుంది కదా, వాళ్ళమ్మ చెప్పేస్తుంది. ఇంకా ఆయన ఏందానంటే, ఇక నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు నాతోటే చెప్పేస్తుంటే మేము చదివించాం కదమ్మా, మీ నువ్వే పెళ్లి చేసుకొని లక్షణంగా ఉండొచ్చు కదా, ఈ విధంగా ఎందుకు చేసావు అని చెప్పి ఇప్పుడు శారదానే అంతే కదండి. ఏందానని చెప్పానంటే ఫ్రెండ్స్, మామూలుగా ఆడదాని మీదనే చూపిస్తారు ఫ్రెండ్స్ కొంతమంది. ఏందానని చెప్పానంటే ఇప్పుడు వాడు అన్యాయం చేసింది రాదు, కానీ ఏందానని చెప్పానంటే ఈ అమ్మాయినే కదా మామూలుగా లోకం దూషించేది. మా మగోడిని అనరు, ఆడదాన్నే దూషిస్తారు. అట్లాగా తల్లిదండ్రులు ఏందనంటే బిడ్డ జీవితం పాడైపోయింది ఏంది అని చెప్పని ఇన్నేళ్ళకి భగవంతుడు బిడ్డనిచ్చి ఈ విధంగా మమ్మల్ని మోసం చేశాడు అని ఒకటే ఆలోచిస్తా ఇంకా మామూలుగా భార్యతోటే చెప్తాడనమాట. అమ్మ ఇంకా అక్కడికి అది నేను వెళ్ళను, మనం ఏందని చెప్పానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి ఏందని చెప్పంటే నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పని అని అంటాడు. సరే ఏందని ఇప్పుడు శారద వాళ్ళ అమ్మ కూడా ఏందని చెప్పానంటే ఇప్పుడు ఏ విషయం కూడా ఏంటంటే భర్తతోటి చెప్పకుండా చెయ్యలేక ఏందని చెప్పానంటే ఇప్పుడు ఆయన నిర్ణయం కూడా కావాలి కదా, భర్త నిర్ణయం కూడా కావాలి కదా, అందుకని చెప్పేసింది. ఆయన ఏదో బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఇక సరేను నేను ఉదయాన్న వెళ్ళిందంటే చెప్పేసి మళ్ళీ నేను వచ్చేస్తాను, మీరేందని చెప్పానంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఏడన్నా చూసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతాము, ఈ అమ్మాయికి కూడా ఏందని చెప్పానంటే మన బిడ్డకి ఏందని చెప్పానంటే మనమే కదా ఏం చేసినా కూడా చేయాల్సింది, ఏదో ఒకటి నిర్ణయం తీసుకుందాము అని చెప్పని అని అంటాడు. మళ్ళీ సేపటికి ఏందని చెప్పానంటే ఇంకా నిర్ణయం తీసుకునేదే ఉందండి, ఏందని చెప్పానంటేను అబార్షన్ చేయించేస్తాము అని చెప్పని అని అంటుంది అనమాట. అబార్షన్ అనేటప్పటికీ శారదాకి కొద్దిగా ఒళ్ళు ఇదైపోద్ది అనమాట. ఏందనంటే తన కడుపులో ఇప్పుడు అమ్మాయి చిన్నదే, కానీ ఏందని చెప్పానంటే భగవంతుడు చూడండి ఏందని చెప్పానంటే బిడ్డల మీద మమకారం లేకపోతే సాకలేమండి. అట్లాగా ఈ అమ్మాయికి కూడా ఆ ప్రేమ అనేది పెట్టేశాడు భగవంతుడు. ఏందని చెప్పానంటే ఇంకా ఏమీ మాట్లాడలేదనమాట. ఇంకా అదే సరిగా తల్లిదండ్రులకి ఒక తప్పు నేను చేశాను తల్లిదండ్రులకి తెలియకుండా, ఇప్పుడు కూడా ఏందని ఇప్పుడు కూడా తల్లిదండ్రులని ఎదిరించి అది ఈ శారద ఏం చేయగలదు, అందుకని మౌనంగానే ఉంటుంది అనమాట. సరే ఏందంటే మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాము, అంత సామాన్ అంతా ఉదయాన్నే సర్దేసుకొని మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడ పోయిన తర్వాత ఏదో ఒకటి ఏందని చెప్పానంటే ఒక చిన్న ఇల్లు తీసుకొని ఆడ పోయిందానంటే మనం ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి తెలియని ఊరికి వెళ్ళిపోయి మనం అక్కడ శారదాకి ఏందానంటే అబార్షన్ చేయించేసి మనం ఈ అమ్మాయికి మ్యారేజ్ చేసేస్తాము అని చెప్పని ఇంకా చదువు ఇంకా ఎక్కదు ఏందనంటేను ఇంకా అమ్మాయి చదివి చెయ్యాలి అని చెప్పానంటే ఇంకా వీలు కాదు, ఎవరో తెలియకుండా చెయ్యాలని. కానీ ఎవరికి తెలియకుండా చెయ్యాలి అనేది పెళ్ళి చెయ్యాలి అనేది నిర్ణయము ఏందని చెప్పానంటే వాళ్ళ నాన్నదే అమ్మదే. కానీ శారదాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మాట నచ్చదు. ఎట్లాగానంటే ఏ విషయమైనా కూడా ఏందని చెప్పానంటే కొన్ని రోజులు కాకపోయినా మళ్ళీ అయినా కూడా బయటపడుతుంది ఫ్రెండ్స్. ఏ విషయమైనా కూడాను ఈరోజు దాచిపెట్టినా రేపైనా బయటపడుతుంది. అందుకని ఇట్లాంటి విషయాలు ఏందని చెప్పానంటే ఇప్పుడు మగపిల్లల విషయము మగవాడు ఏందని చెప్పానంటే ఒక అమ్మాయితోటే ఉన్నాడు అని చెప్పానంటే అది పెద్దగా తీసుకోరు, కానీ ఈ ఆడపిల్ల విషయం మాత్రం ఏందని చెప్పానంటే అది ఏదో బాగా తీసేసుకొని దాన్ని పదింతలు చేసేసి ఇది చేసేస్తారనమాట. ఈ మాట నచ్చదనమాట. తెలియకుండా మ్యారేజ్ చెయ్యాలనేది నచ్చదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎదిరించే స్థితిలో లేదు. ఒక విషయము మామూలుగానే ఒక విషయము చెప్పకుండా తల్లిదండ్రులకి తెలియకుండా చేసింది, ఇప్పుడు ఇంత అయిపోయింది. రేపు మళ్ళీ నేనేందంటే అబార్షన్ చేయించుకోను, నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పానంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కానీ చెప్తే
బాగా తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారు, ఇంకా మళ్ళీ ఏందని చెప్పానంటే ఇప్పుడు కూడా మేము చెప్పింది చెయ్యవా అని చెప్పని అంటారేమో అని చెప్పని కామ్ అయిపోతారు అనమాట. సరే ఆయన పాపము సరేనండి అని చెప్పని బాగా పొద్దుపోద్ది. పొద్దుపోయిన తర్వాత ఏందనంటే సరే ఒకరంతా తినండి అనంటే నాకేమీ ఆకలి కాలేదు, నేను పడుకుంటాను, ఉదయాన్నే ఏందనంటే నేను లేచి అక్కడికి పనికాడికి పోయేసి ఆ ఊరికి పోయేసి నేను ఇంకా రానని చెప్పేసి వస్తాను, నాకు రావాల్సిన డబ్బులు తెచ్చేసుకుంటాను, మీరేందనంటే నేను వచ్చేటప్పటికే సామాన్ అంతా సర్దేసుకొని అదే ఉండండి, మనం ఏందనంటే అదే ఊరి వదిలి వెళ్ళిపోతాము అని చెప్పని అని అంటాడు. సరే పాపము ఈ శారదాకు కూడా అదే ఆకలి కాదు ఏందనంటే ఏదో వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే కొద్దిగా బలవంతం మీద ఒక ముద్ద పెడుతుంది, తింటుంది. తినేందానని చెప్పంటే శారదాను వాళ్ళ అమ్మ ఏందానని చెప్పానంటే పడుకుంటారు. ఎంత తప్పు చేసినా బిడ్డ కదండి ఏందానని చెప్పంటే ఆ శారద మీద వాళ్ళ అమ్మ చెయ్యేసి పండుకుంటుంది అనమాట. ఆలోచిస్తా ఏందానంటే శారద పాపము అట్లాగే ఆలోచిస్తా ఏందానంటే అట్లాగే ఏందానంటే చల్లగా నిద్రలోకి జారుకుంటారు వాళ్ళ అమ్మ కూతురు. కానీ ఈ శారద వాళ్ళ నాన్నకు మాత్రము నిద్ర పట్టదండి పాపం. ఏందానని చెప్పానంటే అటు ఇటు కదలుతానే ఉంటాడు. తర్వాత బాగా 1 గంట ఆ టైంలో ఏందానని చెప్పానంటే అతనికి గుండె బరువుగా గుండెల్లో నొప్పిలాగా కొద్దిగా అనిపిస్తుంది అనమాట. లేస్తామని చెప్పారంటే లేయలేకపోతున్నాడు. వాళ్ళని పిలుస్తాము అని చెప్పానంటే గొంతు ఇవ్వలేకపోతున్నాడు. చెమట్లు పట్టేస్తూ ఉన్నాయి. అసలు ఏమీ అర్థం కాదు పాపము. కానీ పక్కనే పడుకొని ఉన్నాడు, పక్కన మంచం మీదనే పడుకొని ఉన్నాడు. అయినా కూడా ఏందని చెప్పానంటే అరవలేకపోతున్నాడు. కొద్దిగా ఆయాసం లాగా ఉంది, రొప్పుతూ ఉన్నాడు, గుండెల్లో నొప్పి వస్తుంది, చెమట్లు పట్టేస్తున్నాయి. ఏందని చెప్పానంటే అమ్మ శారద అని అంటాడు, వాళ్ళ భార్యనే పిలుస్తాడు. ఎంతకీ ఏందని చెప్పానంటే వాళ్ళు లేయరు. ఈయనేందని చెప్పానంటే పెద్దగా అరవలేకపోతాడు. అది అట్లాగే గుండె పట్టుకొని కానీ ఆయన లాస్ట్ ఏందానని చెప్పానంటే చూసింది మాత్రము శారదానే, మొహమే చూస్తాడనమాట. ఆ పక్కన మంచం వేసుకొని పండుకొని ఉంటాడు కదా. కానీ ఆయనకి ఇంత నొప్పిలో కూడా ఏందానంటే నా బిడ్డ జీవితం ఏందా అని చెప్పానని ఆలోచిస్తున్నాడు. అంత గుండెల్లో నొప్పి ఉన్నా చేసినా కూడా ఏందానంటే అంత అనీజీగా హెల్త్ అంత అనీజీగా ఉన్నా కూడా ఆయన ఆలోచించేది ఏందని చెప్పానంటే నా బిడ్డ జీవితం అయిపోయాను నేను, నన్ను ఈ విధంగా నాకు ఏందని చెప్పానంటే అతనికి అర్థమైపోతూ ఉంది, నాకు ఏదో వచ్చేసింది, నేను నన్ను భగవంతుడు ప్రాణం తీసుకొని నేను దానికి వచ్చేస్తున్నాడు అని చెప్పని అన్నట్టుగా. కానీ ఆ నిమిషంలో ఏందని చెప్పానంటే 100 ఆలోచనలు ఫ్రెండ్స్. ఏందనంటే నన్ను ఇంకా భగవంతుడు నన్ను బతకనించేటట్టు లేడు, నా బిడ్డ జీవితము ఎట్లాగా అయిపోద్దో ఏందో అని చెప్పానని. అది 2 ఆడవాళ్ళు వెనక ముందు ఎవరు లేరు, నా బిడ్డ జీవితం ఈ విధంగా ఏ విధంగా అయిపోద్దానని చెప్పానని ఆయన అట్లాగే ఆలోచిస్తానే ఆ శారదను చూస్తానే ఏందానని చెప్పానంటే పక్కకి ఒరిగిపోతాడు ఫ్రెండ్స్. ఒరిగిపోతాడు ఏందానని చెప్పానంటే ఇక నా ఉదయాన్నే ఇప్పుడు ఈయన పోవాలి కదా, అక్కడికి పని దగ్గరకు పోయి చెప్పేసి రావాలి కదా, ఇంకా మేము రాము, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వనని చెప్పానని. మామూలుగా శారద వాళ్ళ అమ్మ ఏందానని చెప్పానంటే 6:30కి అట్లా లేస్తుంది అనమాట. లేచి ఆమె మామూలుగా ఆమె దినచర్య పనులు చేసుకొని పాపం ఏందానంటే మళ్ళీ భర్త మంచం దగ్గరికి వస్తుంది అనమాట. ఏమండి లేయండి అంటేను ఉదయాన్నే మీరు ఆ పని దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తాను అన్నారు కదా, మళ్ళీ మీరు రావాలి కదా ఏందానంటే మీరు వచ్చేటప్పటికే నేను సామాన్ సర్దుకుంటాను అన్నట్టుగా పాపము ఆమె ఏందానంటే నిద్ర లేకపోతే ఎంతకీ నిద్ర లేయట్టు. ఏంది నిద్ర లేయటం లేదా అని చెప్పానని శారదతోటే ఆ శారద మీ నాన్నని లేపు ఏందానని చెప్పానంటే నేను పాలు పెట్టున్నాయి పొయ్యి మీద నానని చెప్పాను అన్నట్టుగా వెళ్ళొద్దు అనమాట. ఆ శారద ఏందానంటే నానా అని చెప్పానని లేపద్ది. ఎక్కడ నాన్న ఏందానని చెప్పానంటే శరీరం అంతా చల్లంగా అయిపోయి ఉంటుంది. ఇంకా ఎందుకులే పాపం వాళ్ళు ఏందానని చెప్పానంటే గోడునంట ఏడస్తా వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు
ఇంకా వాళ్ళకి ఒకటి ఏందని చెప్పానంటే ఫ్రెండ్స్, భగవంతుడు చల్లగా చూస్తే తపనిచ్చి వాళ్ళ రాతలు ఏందానంటేను, భగవంతుడు కూడా కొన్ని జీవితాలకి ఏందానని చెప్పానంటే అట్లాగే పెట్టేసి ఉంటాడు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటేను అట్లాగా అదేందానని చెప్పంటే అతను చనిపోతాడు. చనిపోయేటప్పటికి అది వీళ్ళు అది అరుపులు విని ఏంది ఏడుస్తున్నారని చెప్పి నా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసేటప్పటికే చనిపోయాడు. ఇంకా వాళ్ళకి ఎవరు లేరు. తమ్ముడు చూస్తే ఏందని చెప్పారంటే తమ్ముడిని ఒకరి దగ్గరికి రావద్దనంది. ఇతను అన్నదమ్ముళ్ళు ఏందానని చెప్పానంటే అది ఉన్నా కూడా హెల్ప్ చేసి అంతట వాళ్ళు కాదు. వాళ్ళు ఇంకా వాళ్ళే ఇద్దరు ఆడోళ్ళే ఏందానని చెప్పానంటే ఆ చుట్టుపక్కల ఒక రకంగా చెప్పాలంటే ఈ రవణమ్మ అనే ఆమె ఏందానంటే ఆ చుట్టుపక్కల దగ్గర ఏందానంటే పని గినే చేస్తూ ఉండింది కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏందానని చెప్పారంటే అదే వాళ్ళతోటి ఏందానంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్లు ఆమె ఏందాన కొద్దిగా తగు మనిషి కాదు, నెమ్మదస్తురాలు, కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడే మనిషి. అందువల్ల కొద్దిగా అందరికి హెల్ప్ చేసి ఆయన ఏందని చెప్పానంటే దహన సంస్కారాలు చేసేస్తారన్నమాట. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు అయిపోయారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే వీళ్ళిద్దరు అయిపోయారు. ఏందానంటే ఇంకా ఇప్పుడు సాయంత్రానికి ఇంటికి వస్తానన్న మనిషి సాయంత్రానికి కనపడకుండా పోయాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్పిన నిర్ణయం ఏంది, అబార్షన్ చేయించేసి ఎవరో ఒకరికి మన తగిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తామని కదా ఆయన ఆలోచించింది. ఆ తర్వాత ఏందానని చెప్పారంటే ఈ శారద వాళ్ళమ్మ కూడా ఏందానంటే ఆయన చెప్పిన దారిలోనే పోదాము అన్నట్టుగా ఏందానంటే ఇక నా ఇద్దరు కామ్ అయిపోతారన్నమాట. ఈ విషయం ఎవరికి తెలియదు కదా పాపం. ఇక ఏదైనా కూడా ఏందానని చెప్పానంటే కర్మ దాకా వాళ్ళు ఎంత పేదోళ్ళు అయినా కూడా కర్మ అనేది ఒకటి చెయ్యాలి కదా ఫ్రెండ్స్. ఏందానంటేను సరే దానికి ఏందానని చెప్పానంటే ఈమె కొన్ని రోజులకే ఏందానని చెప్పానంటే 9 రోజులకే అయిపోయేటట్టు చూసుకోవాలి అని చెప్పని అనుకొని ఆ 9 రోజులకి ఏందానని చెప్పంటే కర్మ చేసేస్తే సరిపోద్ది అని చెప్పి ఏదో చుట్టుపక్కల వాళ్ళని ఆ 9 రోజులకి పిలుచుకొని అది ఏందని చెప్పానంటే పాపం ఆ చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో కొద్దిగా ఆ కర్మ అనేది ఏందని చెప్పంటే 10 మందికి భోజనాలు పెట్టుకొని ఎట్లాగో ఆ కర్మ అనేది సాధించేసుకుంటారు. ఆడగాడికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు శారద సమస్య ఉంది కదా, ఇప్పుడు ఏ ఊరికి పోవాలా వీళ్ళు? ఇప్పుడు అతను ఉంటే ఏందని చెప్పానంటే పలానా దగ్గరికి పలానా ఊరికి అని చెప్పని తీసుకొని వెళ్తాడు. ఒక మగ దిక్కు అనేది కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఈమె ఎక్కడికి పోద్ది? ఈమెకి ఆలోచించి మెంటల్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడి వరకు అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్.